దులిపేసుకుంటోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ కోటేశ్వరరావు గారు మనతో అందుబాటులో ఉన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్. సో కోటేశ్వరరావు గారు, ఇదంతా చాలా షాకింగ్ గా ఉంది. అంటే దొంగ చేతికే తాళాలు ఇచ్చినట్టుగా పాముకు పాలు పోసి పెంచుతుంది. పాకిస్తాన్ అంటేనే ఉగ్రవాదులకి పుట్టినిల్లు లాంటిది. అలాంటి దేశానికి వైస్ చైర్మన్ పదవిని, అంటే కౌంటర్ టెర్రరిజం ప్యానెల్ కు వైస్ చైర్మన్ గా నియమించడం వెనక అసలు యుఎన్ఓ సెక్యూరిటీ కౌన్సిల్ ఆలోచన ఏమై ఉంటుందంటారు? సెక్యూరిటీ కౌన్సిల్ ఆలోచన ఏమై ఉంటుంది అనేటువంటిది నిజంగానే చర్చించాల్సినటువంటిది లేదా పరిశీలించాల్సినటువంటి అంశమే. మనం ఫీల్ అయినట్టుగా ఉగ్రవాద దాడికి మనం ఫీల్ అయినట్టుగా భద్రతా మండలిలో ఉన్నటువంటి అన్ని దేశాలు ఫీల్ అవ్వాలి అని మనం కోరుకోవచ్చు, కానీ అలా ఫీల్ అవుతాయి అని అనుకోవడం కొంచెం వాస్తవ విరుద్ధమైనటువంటి. ఎందుకంటే మనం బాధితులం, మనం మిగిలినటువంటి దేశాలు ఆ విధంగా ఉండదు. అదేవిధంగా ఐక్యరాజ్య సమితిలో ఉన్నటువంటి మిగతా సభ్య రాజ్యాలన్నీ కూడా వాళ్ళ వైఖరులు వేరుగా ఉంటాయి. అన్నింటికీ మించి దీనిలో అంతర్జాతీయ రాజకీయాలు కూడా దీనిలో చోటు చేసుకుంటాయి అనేటువంటి మనం గమనించాలి. ఇక్కడ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ఉన్నటువంటి 15 మంది సభ్యుల్లో 10 మంది సభ్యులు మారుతూ ఉంటారు. ప్రాంతాల వారీగా, ఖండాల వారీగా వాటి వరుస వచ్చినప్పుడు ఎన్నికవుతుంటారు గ్రూపుల వారీగా. 5 పర్మనెంట్ దేశాలు ఉంటాయి. 5 పర్మనెంట్ దేశాల్లో సరే చైనాని మన పాలకులు కావచ్చు, లేకపోతే మన మీడియా కావచ్చు, మన సమాజంలో కొంతమంది శత్రు దేశంగా చూస్తున్నారు కనుక దాన్ని పక్కన పెడితే మిగిలినటువంటి 4 పర్మనెంట్ దేశాలు అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా. మరి ఈ దేశాల్లో ఒక్కటి కూడా ఆ తీర్మానాన్ని, ఆ నిర్ణయాన్ని ఎందుకు వీటో చేయలేదు అనేటువంటిది మన రాజ్నాథ్ సింగ్ గారు చెప్పాలి, లేదా మన దేశానికి చెందినటువంటి విదేశాంగ మంత్రి గారు వీళ్ళు చెప్పాలి. ఎందుకని మనం ఫ్రాన్స్ దగ్గర నుంచి రాఫేల్ విమానాలు కొన్నాము, లేదా అమెరికా దగ్గర నుంచి పెద్ద ఎత్తున రష్యా నుంచి క్రమంగా తగ్గిస్తూ 64% ఉన్నటువంటి ఆయుధాలని 34% తగ్గించి ఆ మేరకు అమెరికా నుంచి మనం అదనంగా ఆయుధాలు కొట్టు మెల్లగా అటువైపు వెళ్తుంది. సరే రష్యాకి మా దగ్గర నుంచి కొనుగోలు తగ్గించారని చెప్పేసి కోపంతో అది మౌనంగా ఉన్నాయి. కానీ మిగిలినటువంటి 3 దేశాలు అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్ ఎందుకని మన దేశానికి అనుకూలంగా వాళ్ళకి తెలియదా? పహల్గాం దాడి గురించి తెలియదా? లేకపోతే మన ఎంపీలందరూ కూడా ప్రపంచంలో అనేక దేశాలు తిరిగి దాని యొక్క తీవ్రతను తెలియజేస్తున్న విషయం తెలియదా? తెలిసినప్పటికీ ఈ తెలిసిన సమయంలోనే IMF లో మన దేశం బాయ్కాట్ చేస్తే మన వెనకాల ఎవరు, మన నీడ తప్ప మరొక దేశం ఏది మనం సమర్థించలేదు. అదేవిధంగా ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ లో పాకిస్తాన్ కు రుణం ఇస్తే అక్కడ కూడా అదే పరిస్థితి. తర్వాత ఈ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో మనం అనుకుంటున్నటువంటి ఉపాధ్యక్ష పదవి తాలిబాన్ వ్యతిరేక, అంటే టెర్రరిస్ట్ వ్యతిరేకత ఉపాధ్యక్ష కమిటీ అనేటువంటి దానికి ఇచ్చారు. మరి వీళ్ళందరూ, మరి మనమేమో జిగిని దోస్తు ట్రంప్, మనం అమెరికా తోటి రోజు రోజుకి బంధం పెంచుకుంటూ పోతున్నాం, ఫ్రాన్స్ తోటి బంధం పెంచుకుంటూ పోతున్నాం. వీళ్ళు ఎవరికి మిత్ర దేశాలు? మనకు మిత్ర దేశాలా, లేకపోతే పాకిస్తాన్కి మిత్ర దేశాలా? ఈ పరిణామాలన్నీ చూసిన తర్వాత ఇది మన జనం, మన మీడియా, లేదా మన దేశంలో ఉన్నటువంటి ఆలోచన పరులు ఆలోచించాల్సినటువంటి అంశం. మరి పాలకులు ఒకవైపు ఏమో ట్రంప్ పాక్ మన సరే ఎంపీలకి లేదా ఇతరులకి చెప్తారు, మరి ట్రంప్ గారికి చెప్పలేరా? లేకపోతే పుతిన్ గారికి చెప్పలేరా? లేకపోతే మక్రాన్కి చెప్పలేరా? లేకపోతే బ్రిటన్ స్టీమర్ కి చెప్పలేరా? ఏం చేస్తున్నారు? ఇన్ని జరిగిన తర్వాత, వర్షం 1, 2, 3 ఉదంతాలు జరిగిన తర్వాత తన యొక్క పలుకుబడిని ఏ విధంగా ఉపయోగించారు అనేది సమస్య కదా. తన వంతు కూడా ఒక ప్రయత్నం చేయాలి కదా.
ఎగ్జాక్ట్లీ. అది వింటారా లేదా, సక్సెస్ అవుతారా లేదా అనేటువంటిది ఒకటి. కనీసం మన ప్రయత్నం చేసినట్టు కూడా కనపట్లేదు కదా. ఎస్. అయితే రాజ్నాథ్ సింగ్ లేటెస్ట్ గా చేసినటువంటి అంటే అంతర్జాతీయ వేదిక పైన ఆయన మాట్లాడినటువంటిది అంటే పాకిస్తాన్ గురించి చెప్తూ ఫాదర్ ఆఫ్ టెర్రరిజం అని ఆయన అభివర్ణించడము. ఇప్పటికే అసలు పాక్కి ఇండియాకి మధ్య సంబంధాలు సరిగ్గా లేవు. ఇలాంటి టైంలో ఈ రెండు దేశాలకు మధ్య ఉన్నటువంటి బయలాటరల్ రిలేషన్స్ ఏమైనా ఇంకా డ్యామేజ్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుందంటారా? ఆల్రెడీ డ్యామేజ్ అయ్యాయి, Exactly. ఎందుకంటే డ్యామేజ్ అయ్యేదేమీ లేదు. రెండోది, ఆ ప్యానల్ కి అది ఉపాధ్యక్షురాలుగా ఉన్నంత మాత్రాన దాని ఆటలన్నీ కూడా లేదా దాని వ్యవహార అది ఏమనుకుంటే అది సాగేటువంటిది కాదు, ఉపాధ్యక్షురాలు మాత్రమే. అందుకని దానికి ఉండేటువంటి పరిమితులు దానికి ఉంటాయి. దీన్ని మనం గమనంలో ఉంచుకోవాలి. మనం ఇప్పుడు భవిష్యత్తులో అయినా కానీ ఇటువంటి పరిస్థితులు తలెత్తినప్పుడు మనం ఏమి చేయాలి అనేటువంటి సమస్య. మనం చూడండి, ఇన్ని జరుగుతున్నా కానీ G7 సమావేశాలకి కెనడా మిగిలినటువంటి అతిథులందరినీ 4 రోజుల క్రితమే ఆహ్వానించారు. మన దేశానికి వచ్చేసరికి నిన్నగాక మొన్న ఫోన్ చేశారు. ఎందుకని నరేంద్ర మోడీ గారికి అని ఎందుకు పక్కన పెట్టారంటే కెనడాలో ఉన్నటువంటి సిక్కు సామాజిక తరగతి అక్కడ ఉన్నటువంటి ప్రధాన పార్టీల బలాబలాలని నిర్ణయించడంలో ఒక కీలకమైనటువంటి ఓటింగ్ శాతం కలిగినటువంటిది. అక్కడ ఉన్నటువంటి ఒక సిక్కు తీవ్రవాదిని అది ఎవరు చంపారు అనేటువంటి దానికి వచ్చేసరికి మన దేశానికి చెందినటువంటి వాళ్ళే, మన ఏజెంట్లే చంపారు. అందుకని దాని మీద ఆ దర్యాప్తుకు సహకరించాలి అని అంటే మన దేశం అనేది మాకేం సంబంధం లేదని చెప్పేసి చెప్పింది. దాంతో కెనడా భారత్ మధ్య సంబంధాలు ఏ విధంగా దెబ్బతిన్నాయో మొత్తం అంబాసిడర్లని వెనక్కి, ఇటువంటివన్నీ కూడా జరిగింది. మరి అటువంటి పరిస్థితుల్లో ఆతిథ్య దేశానికి ఆ రైట్ ఉంటది, ఎవరిని పిలవాలి ఎవరిని పిలవకూడదు అనేటువంటి. అందుకని ఆ రైట్ ని వినియోగించుకొని భారతదేశానికి మనం ఒక పాఠం చెప్పాలనేటువంటి ఉద్దేశంతో మనల్ని విస్మరించింది. ఆ తర్వాత తెర వెనకాల జరిగినటువంటి భాగవతాల గురించి నిన్న ఇవాళ మీడియాలో వస్తున్నది ఏమిటి, మేము దర్యాప్తుకు సహకరిస్తాము అని చెప్పేసి నరేంద్ర మోడీ గారు కెనడా ప్రధానికి వాగ్దానం చేశారని ఒక వర్షన్. నిజమో కాదో తెలియదు. రెండో వర్షన్ ఏంటి, ఈ ప్రధానమంత్రి గారు మన మోడీ గారు చెప్పినటువంటి దాన్ని బట్టి నువ్వెట్లా అంగీకరిస్తావు, భారతదేశాన్ని మనం ఎట్లా నమ్ముతాం అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి మీడియా లేదు అలాంటిది ఏమి లేదు, నరేంద్ర మోడీ గారు అలాంటి హామీ ఇవ్వలేదు, మిగతా దేశాల ఒత్తిడికి లొంగి అక్కడ ఉన్నటువంటి కెనడా ప్రధాని చివరి నిమిషంలో ఆహ్వానం పంపించారని అక్కడ కథనాలు రాస్తున్నాయి పత్రికలు. ఎవరికి గౌరవం ఇది? ఒకవేళ G7 సమావేశానికి వెళ్ళకపోతే ఏమన్నా కొంపలు ఏమన్నా మునుగుతాయా? మన హవా ఏమన్నా అక్కడ తెలుస్తుందా? అక్కడ అందరికీ భోజనం పెడతారు అతిథులందరికీ, మనం కూడా అలా భోజనం చేసేటువంటి ఒక అతిథి మాత్రమే. అంతకు మించి మనం మెంబర్ కాదు కదా దానిలో. దానికోసం మరి పైరువేలు చేయించుకున్నారని, మిగతా దేశాలతోటి పైరువేలు చేయించుకున్నారని ఇటువంటివన్నీ కూడా వస్తున్నాయి. ఎందుకు? దీనివల్ల మన దేశానికి వచ్చేటువంటి లాభం ఏంటి, నరేంద్ర మోడీ గారికి వ్యక్తిగతంగా వచ్చేది ఏమిటనేటువంటి సమస్య. అందుకని ఇలాంటివి చేసినప్పుడు మన దేశం పలుచనైపోతుంది అంతర్జాతీయ రంగంలో అనేది నేను చెప్పదలుచుకున్నాను. అయితే ఇండియన్ హిస్టరీలోనే ఈ ఆపరేషన్ సింధూర్ అనేది ది లార్జెస్ట్ టెర్రరిజం యాక్షన్ గా రాజ్నాథ్ సింగ్ చెప్పారు. అయితే కొంతమంది అడుగుతున్నది ఏంటి అని అంటే, అసలు ఈ ఆపరేషన్ సక్సెస్ ను మెజర్ చేయడానికి ఉన్నటువంటి క్రైటీరియా ఏంటి, ఎలా చెప్తున్నారు అనేది. క్రైటీరియా అంటే మనకి ఒకటి, ఇప్పుడు బాలాకోట్ మీద జరిగినటువంటి దాడి సందర్భంగా కూడా ఇదే విధమైనటువంటి ప్రశ్నలు వచ్చాయి. ఇప్పుడు కూడా ఇదే విధమైనటువంటి ప్రశ్నలు వచ్చాయి, రాబోయే రోజుల్లో కూడా ఇంకా వస్తాయి. మనం త్రివిధ దళాల అధిపతులు మీడియాలో చెప్పింది ఏమిటి, మనం అక్కడ ఉన్నటువంటి స్థావరాల మీద దాడి చేశాము, అయితే అవి అప్పటికే వాటిని ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఎవరైనా ఉంటారా? కామన్ సెన్స్. దాడి చేసిన తర్వాత స్థావరాల్లో ఉండి ఎవడొస్తాడో రండి అని ఎవడన్నా ఉంటాడు. ఎందుకంటే తెలుసు సర్జికల్ స్ట్రైక్ లాంటి మనం చేస్తామని వాళ్ళకి తెలుసు. ఎంత ఉదంతం జరిగిన తర్వాత ఆ ఖాళీ చేసినటువంటి స్థావరాలను ధ్వంసం చేసి ఇంకేముంది, మేము మొత్తం స్థావరాలను ధ్వంసం చేసామంటారు. కట్టుకోలేరా?
కొత్త స్థావరాలు కట్టుకోలేరా, కొత్త బిల్డింగ్లు కట్టుకోలేరా? పాకిస్తాన్ లో ఉన్నటువంటి ప్రభుత్వం మద్దతు ఉన్నటువంటి ఉగ్రవాదులు కొత్త బిల్డింగ్లు కట్టుకోలేరా, కొత్త చోట్ల చేయలేరా? అందుకని ఈ మన దేశంలో ఉన్నటువంటి మీడియా ఈ వీటన్నిటిని చర్చించడానికి లేదా ధైర్యం చేయడం లేదు. కానీ అంతర్జాతీయంగా ఉన్నటువంటి మీడియాలో నిన్న మొన్న ఈ గత కొద్ది రోజులుగా వస్తున్నటువంటి అనేక వార్తలు చూస్తూ ఉంటే మన యొక్క బలహీనత ఏమిటి, మనం ఎందుకని ట్రంప్ మాటలకు లొంగిపోయాము అనేటువంటి దానికి బలం చేకూర్చేటువంటి కథనాలన్నీ వస్తున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి పాలకులు నిజం చెప్పట్లేదు, అదేవిధంగా పాలకులకి కన్సర్న్లో మెలిగేటువంటి మీడియా కూడా వాటి వాస్తవాలను చెప్పటం లేదు. మన